హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవేద ఎంబ్రాయిడరీస్. ఇవాళ నా వీడియోలో నా మిషన్ గురించి నేను అసలు ఈ మిషన్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. నేను తీసుకున్నది 4 అండి. 4 అది కూడా 16/32 ఇంచెస్, అంటే 16 పొడుగు వస్తుంది, 32 అనేది వెడల్పు వస్తుంది. ఫ్రేమ్ సైజ్ అండి. ఈ సైజెస్తో తీసుకున్నాను. నేను అసలు సింగిల్ హెడ్ అని అనుకోలేదండి. అసలు చెప్పాలంటే నేను మినిమం ఉండే మిషన్ తీసుకుందాం అనుకున్నాను. అంటే బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల నార్మల్గా తక్కువలో ఉండే మిషన్ తీసుకుందాం అనుకున్నాను. అయితే నాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ వేస్తుండే, ఒక 3 years నుంచి అలా వేస్తున్నారు. వాళ్ళని తెలుసుకుందామని వాళ్ళతో అడిగితే 450 ఉషా 450 వాళ్ళు యూజ్ చేశారు. అందులో కొంచెం పార్ట్స్ లాగా వేయాలి, సైజ్ ఇంత ఉంటుంది అని చెప్పారు నాకు. నేను అనుకున్నాను అంతకంటే కొంచెం అప్డేటెడ్ వెర్షన్ వచ్చిందిగా 550, ఉషా 550 అది తీసుకుందామని నేను అనుకున్నాను. అది తీసుకుందామని అనుకొని ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు, మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే ఆమె అదే యూజ్ చేస్తుంది 550. ఎలా ఉంటుందో తెలుసుకుందామని నేను వెళ్ళానండి. వెళ్ళి చూస్తే కొంచెం నాకు ఎందుకో వర్క్ అనేది నీట్గా అనిపించలేదు. అది ఆమె నేర్చుకోవడం అలా నేర్చుకుందో లేకపోతే వేయడం అలా వేసిందో కానీ నేను ఆ 550 వాడిన వాళ్ళు అట్లా మంచి వేయట్లేదు అనట్లేదండి. నేను చూసిన వర్క్ అయితే నీట్గా రాలేదు. హెవీ వర్కే వేసింది కానీ నీట్గా రాలేదు. అలాగే మళ్ళీ మనకు జాయింట్స్ అనేవి కూడా కరెక్ట్గా జాయింట్ చేయలేదు. మిషన్లో డిజైన్ అనేది జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ కూడా ఆమె నీట్గా జాయింట్ చేయలేదు కాబట్టి నాకు నచ్చలేదండి. అందుకే నా పాలసీ ఏంటంటే కస్టమర్తో ఒక్క మాట పడద్దు. నేను కస్టమర్కి నా వర్క్ అనేది నచ్చాలి కానీ మనం ఒక్క మాట అనేది పడద్దని చెప్పి నేను అనుకున్నాను. అందుకే 550 చూశాక నాకు అనిపించింది 550 కంటే ఇప్పుడు అందరూ మిషన్లు తీసుకుంటున్నారు. మిషన్లు బాగానే అయిపోతున్నాయి. చిన్న మిషన్లు బాగానే ఉన్నాయి, పెద్ద మిషన్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి. మనకు మెయిన్గా మినిమం కావాల్సింది, ఇప్పుడు మిషన్లు ఎక్కువ అవుతున్నాయి అంటే రేటు తగ్గిపోతుంది. కానీ ముందు యూజ్ అయ్యేది ఏంటంటే జరీ అనేది ఉండాలని అనుకున్నాను. నేను జరీ ఉండాలనుకొని జరీ చిన్న మిషన్లో వస్తుందా అని అలా కూడా నేను తెలుసుకున్నాను. ఫస్ట్ నేను మెయిన్గా చూసింది యూట్యూబ్లో చూశానండి. నేను వీడియో అనేది యూట్యూబ్లో చూసి మిషన్ గురించి వర్క్ అనేది యూట్యూబ్లో నేను వీడియో చూసి తీసుకుందామని అనుకున్నాను. అలాగే నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను, ఏ మిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది యూట్యూబ్లో సెర్చ్ చేశాను. నేను ఇండియా మార్ట్లో కూడా ఏ మిషన్ ఎంత రేటు ఉందనేది కూడా సెర్చ్ చేశాను నేను. అందులో బ్రదర్ V3లో జరీ వస్తుందని అన్నారండి. నేను సెర్చ్ చేస్తే డీలర్స్ నాకు కాల్ చేశారు. ఉషా కాకుండా బ్రదర్ బాగుంటుంది, V3 దాంట్లో బ్రదర్ V3లో జరీ కూడా వాడచ్చు అని చెప్పారు. అయితే అది తీసుకుందామని అనుకున్నాను. దాని కాస్ట్ 2.5 lakh దాకా పడిందండి. 2.2 2.5 lakhs దాకా ఉండే అండి మిషన్ కాస్ట్. నేను అనుకున్నాను అది కూడా తీసుకున్నా మనం పార్ట్స్ లెక్క వేయాలి. పార్ట్స్ వేస్తే మనకి ఒక్కొక్కసారి జాయింట్ అనేది కరెక్ట్గా ఉండదు. అందుకని చెప్పి నేను అనుకున్నాను చిన్న మిషన్ వద్దని అనుకున్నాను. ఇక స్టెప్ వేస్తే పెద్ద స్టెప్పే వేసి జాయింట్స్ అనేవి ఉండకుండా పెద్ద ఫ్రేమ్ ఉన్నదే మిషన్ తీసుకుందామని సెర్చ్ చేశాను. అట్లా సెర్చ్ చేస్తే నాకు ఇంకో డీలర్ అనేవాళ్ళు ఇండియా మార్ట్లోనే సెర్చ్ చేస్తుంటే ఏ ఫ్రేమ్ సైజ్ అయితే ఎంత బాగుంటుందని చెప్తే ఒక ఇండియా మార్ట్ నుండి ఒక డీలర్ గారు నాకు ఫోన్ చేసి ఇలా చెప్పారండి, 16/32 ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది అని చెప్పారు. నా అదృష్టమో మరి దురదృష్టమో కానీ 16/32 అయితే బాగానే ఉందండి. కానీ దానికి తర్వాత వచ్చిన 20/32 అయితే మనకు ఇక బాగా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా వేయచ్చు డిజైన్స్ అనేవి. ఎందుకంటే మనకు కొందరికి బ్రాడ్గా ఉంటారు, పెద్దగా ఉంటారు, హైట్ కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఆల్ ఓవర్ డిజైన్ అనేది వేసినప్పుడు ఈ 16 inches 16/32 కదా నాది మిషన్,
నా మిషన్లో 16 ఇంచెస్ పొడవు కాబట్టి 15 ఇంచెస్ వరకే వస్తుందండి డిజైన్ అనేది. నేను మిషన్ వాళ్ళని తెలుసుకున్నానండి. నాకు ఎందుకంటే మిషన్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, కటింగ్ స్టిచ్చింగ్ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అంత లేదు కాబట్టి నేను మిషన్ కుట్టే వాళ్ళతో తెలుసుకున్నాను. ఇట్లా 16 ఇంచెస్ ఉంటే పొడవు మనకు గల్ల నెక్ అనేది అందరికీ దొడ్డు ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుందా అని అడిగితే తెలుసుకుంటే 16 సరిపోతుందా అని అన్నారు. కానీ 16 ఇంచెస్ పొడవులో మనకి 16 ఇంచెస్ రాదండి డిజైన్ అనేది. 15.5 లాస్ట్కి ఇంకా వర్కింగ్ ఏరియా అనేది 15.5 వస్తుందండి పొడవు అనేది. అందులో మనకు నెక్ అనేది 10 రావచ్చు, 10, 9.5 అట్లా వస్తుందండి గల్ల పొడుగు అనేది. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వేసినప్పుడు బాగా మొత్తం మన మిషన్లో వచ్చేది 15.5, అందులో నెక్ అనేది 10 అట్లా వస్తుందండి. బాగా నార్మల్గా ఉండే వాళ్ళకైతే సెట్ అవుతుందండి. హైట్ కొంచెం ఎక్కువ ఉండే వాళ్ళకైతే అంతగా రాదండి. కొంచెం మనకి ఇక్కడ షోల్డర్స్ మీద డిజైన్ అనేది తగ్గిపోతుంది. అందుకే నేను 20/32 బెటర్ ఇప్పుడని చెప్తున్నాను. ఎవరైనా నన్ను అడిగితే మాత్రం 20/32 బెటర్ అనుకుంటున్నాను నేను. ఇదైతే నేను అప్పుడు అలా తీసుకున్నానండి. 16/32 అనేది నాకు డీలర్ ఇట్లా బాగుంటుంది మిషన్, ఒక్కసారి వేసుకోవచ్చు అలా అంటే నేను దీని గురించి సెర్చ్ చేశానండి. ఇండియా మార్ట్లో సెర్చ్ చేశాను. అంటే ఈ ఫ్రేమ్ సైజులోనే ఇంకా హెచ్ఎస్డబ్ల్యూ అని ఇంకా వేరే కంపెనీలో అవి కూడా చూశానండి. వేరే కంపెనీలో కంటే నాకు ఇదే కొంచెం రేట్ రీజనబుల్గా అనిపించింది. వర్కింగ్ కూడా కొందరు తెలుసుకున్నాను నేను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలామంది వాడుతున్నారు ప్రజెంట్, అంతకుముందు నుంచి కూడా వాడుతున్నారని చెప్పి నేను ఈ ఫోర్టెవర్కి నేను తీసుకుందామని అనుకున్నాను. ఇది అండి నా మిషన్ స్టోరీ. నేను తీసుకుంది ఫోర్టెవర్ 16/32. అది కూడా స్క్రీన్ ఉంది కదండి, స్క్రీన్ అనేది చదువుకున్న వాళ్ళకైనా లేకపోతే సిస్టమ్ వర్క్ తెలిసిన వాళ్ళకి వస్తుందన్న కొంచెం డౌట్ అనేది ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏంటంటే చదువుకోవడం అంటే కొంచెం మినిమం అనేది తెలిసి ఉండాలండి. డిలీట్ చేయడం ఎలా, సేవ్ చేసుకోవడం ఎలా, కాపీ చేసుకోవడం ఎలా అనేది మన మానిటర్లకు తెలిసి ఉండాలి. అది పెన్ డ్రైవ్ నుంచి ఎలా కాపీ చేసుకోవాలని ఆ మినిమం తెలిసి మన కొలతలు కూడా సెట్ చేసుకోవడం తెలిస్తే సరిపోతుందండి. దానికి చదువుకోవడానికి అలా ఏం లేదు. ఇదో సిస్టమ్ వర్క్ కంప్యూటర్స్, నేను బీఎస్సీ కంప్యూటర్సే చేశాను. అలా అని చెప్పి నాకు ఈజీగా ఉంటుందని ఏం లేదు. కొంచెం ప్రాక్టీస్ చేయడము తెలుసుకుంటేనే తెలుస్తుందండి. ఎవరికైనా చదువుకోని వాళ్ళకైనా, 10th వాళ్ళకైనా, ఇంటర్ వాళ్ళకైనా, డిగ్రీ వాళ్ళకైనా ఎవరికైనా కూడా కొంచెం మినిమంగా తెలిసి ఉండాలండి. కాపీ చేయడం ఇలాంటివి తెలిస్తే వేసుకోవచ్చు డిజైన్లు అనేవి. ఇదండి నా మిషన్ స్టోరీ. నేను ఏ మిషన్ నుంచి ఎలా తీసుకున్నాను ఏంటి అనేది. నేను 450 ఉషా 450 నుండి స్టార్ట్ చేస్తే నేను లాస్ట్కి ఫోర్టెవర్ 16/32 ఇంచెస్ తీసుకున్నానండి. లాస్ట్కి ఇది అండి నేను మిషన్ తీసుకున్నది. దీంతో అయితే నేను 2 ఇయర్స్ దాటిపోయిందండి. దగ్గర 2.5 ఇయర్స్ అవుతుంది నేను మిషన్ తీసుకొని. ప్రజెంట్ అయితే బాగానే వర్కింగ్ అయితే బాగానే ఉంటుందండి. నీట్గా ఉండడం వల్ల కస్టమర్స్ కూడా పెరిగారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.